డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ రెండు మూవీస్ లో ఏది హిట్ అవ్వబోతుంది? డాకు మహారాజ్ అయితే రచ్చరచ్చ చేస్తాడు. ఎందుకంటే ప్రతి సంక్రాంతి బాలయ్య బాబుదే కాబట్టి. సో బాలయ్య బాబు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయట్లేడు కాబట్టి రెండింటి గురించి కంపేర్ చేసి మేము చెప్పొద్దు, మీరు అడగొద్దు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ వెళ్తున్నాడు. సో కలెక్షన్ పరంగా ఖచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాగా ఆడతాడు. ఎందుకంటే శంకర్ ఉన్నాడు, అఫ్ కోర్స్ శంకర్ ఆల్రెడీ భారతీయుడు పోయింది కదా, వచ్చే ఛాన్స్ ఉందా? కియారా అద్వానీ తోటి రామ్ చరణ్ చేశాడు కదా, ఫ్లాప్ హీరోయిన్ కదా, ఆమె ఐరన్ లెగ్ కదా అని అంటున్నారు. సో ఇంతకుముందు ఒక హిట్ కూడా వచ్చింది ఆమెకు తెలుగులో. ఈసారి సక్సెస్ రావచ్చేమో. ఎందుకంటే నాకు రామ్ చరణ్, దిల్ రాజు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకమే, శంకర్ మీద కాదు, కియారా అద్వానీ మీద కాదు. ఎందుకంటే నేను రామ్ చరణ్ అంటే దిల్ రాజు నమ్ముకున్నా. దిల్ రాజు గారికి నచ్చకపోతే 100 కోట్లు అయినా సరే దాన్ని తీసి పక్క పడేసి మళ్ళీ రీషూట్ చేస్తాడు. అంత క్వాలిటీ ట్రై చేస్తాడు అనమాట. సో వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి రాబోయే సినిమాల్లో కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్తో కొడితే బాలయ్య బాబు మొత్తం అసలు ఇక టోటల్గా ఉర్రూతలిగిస్తాడు అనమాట. ఖచ్చితంగా మళ్ళీ జై బాలయ్య అని ఆ స్లోగన్ ఏదో ఉన్నది చూసిన ఒకసారి ఏదో అన్నాడు, 10 నిమిషాల్లో బంద్ అయ్యే పబ్బు ముందుకి వెళ్ళి చూడు ఒక సౌండ్ ఒక స్లోగన్ వినపడుతుంది, జై బాలయ్య అని చెప్పి. ఆ సౌండ్ ఈసారి థియేటర్లో ప్రతి సంక్రాంతికి ప్రతి థియేటర్లో వినపడుతుంది. ఈసారి ప్రతి సంక్రాంతికి మనకు 3 days సంథింగ్, కానీ ఈసారి 1 week ఉంటుంది అనమాట. పెద్ద సంక్రాంతి నాకు తెలిసి 70-80 ఏళ్ళ సినీ చరిత్రలో పెద్ద సంక్రాంతి, అతిపెద్ద సంక్రాంతి 2025 మాత్రమే. ఆ తర్వాత వీళ్ళిద్దరితో ఆ ఊపు, ఆ రక్తం ఉరికెళ్ళెత్తంటే, నరాలు పొంగుతుంటే, ఇది గూస్ బంప్స్ అంటారుగా, ఇవన్నీ ఈ 2-3 రోజుల్లో జరిగిపోతే హాయిగా వీకెండ్స్లో ఆ సంక్రాంతి ఎండింగ్లో వెంకీ మామ మంచి ప్రశాంతంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి మనకి ఎవరు అది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా అని చెప్పి ఒక పక్కన పెళ్ళాన్ని, ఒక పక్కన ఏంది వెంకీ మామ, పక్కన ప్రియురాలు, పక్కన పెళ్ళం, ఏం చేద్దాం అనుకుంటున్నావు? పొరగల్లా ఊపు తగ్గిద్దాం అనుకుంటున్నా? వాళ్ళ రక్తాన్ని అంతా ఉరికెళ్ళేసే రక్తాన్ని చల్లబడదామని చూస్తున్నావు, లేదంటే ఫ్యామిలీ మా సంతోషంగా ఉండాలని చెప్పి వస్తున్నావు? అది తెలియదు, కానీ మంచి పని చేసినావు, నిజంగా సెల్యూట్ కొట్టాలి నీకు. ఎందుకంటే ఎండింగ్కి వచ్చి మంచి పని చేస్తున్నావు. ఎందుకంటే ఆ రామ్ చరణ్తో అసలు చూసి రచ్చరచ్చ చేసి ఆగమాగం నుండి తర్వాత ఒక ఏది ఏమంటారు వీళ్ళని, అగంతకులు అంటారా ఏమంటారు, డాకు మహారాజు, ఒక రౌడీ మూకల్ని వాళ్ళందరినీ అంతమొందించడానికి ఆయన వేసి మామూలుగా అఖండ తర్వాత ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది బాలయ్య బాబుకి. ఎందుకంటే ఆయన యంగ్ లుక్ కన్నా ఓల్డ్ లుక్కి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. నాలంటి వాళ్ళు కాదు, ఇప్పుడున్న యువతరం కూడా బాలయ్య బాబు ఓల్డ్ లుక్ చూసి మస్తు ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఆ లుక్తో ఆయన వచ్చి వీళ్ళిద్దరు అందరి కుర్రోళ్ళని ముసలి అందరిని రెచ్చగొట్టి వీళ్ళంతా వేడి నింపితే ఇంక మేము వచ్చి చల్లబరిచి హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి రవే, ఫ్యామిలీతో నా సినిమా చూసుకొని ఇంటికి వెళ్ళి ఉల్లాసంగా ఉండండి అని చెప్పేసి సంక్రాంతి అతిపెద్ద సంక్రాంతిని ఇవ్వబోతున్నారు అనమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, బాలీవుడ్ లేదు కాక 2025లో కూడా ఇండియన్ సినిమా అంటే ఏంటి అంటే తెలుగు సినిమానే, టాలీవుడ్ సినిమానే అని నిరూపించడానికి వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. హాలీవుడ్ బోర్డు పక్కన ఫ్యూచర్లో ఖచ్చితంగా మన బోర్డు పెడతారు. ఇప్పటికే ఆల్రెడీ నిరూపించారు RRRతో, బాహుబలితో, రీసెంట్గా వచ్చిన ఏం సినిమా ఉంది, పుష్పతో. ప్రపంచవ్యాప్తంగా దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని ఆల్రెడీ నిరూపితమైంది. అది మాదే అని చెప్పేసి బల్లా గుద్ది మరి చెప్తాడు. ఆడెవడో ఇంగ్లీష్ వాడు ఒకడు ఇంటర్వ్యూలు అడుగుతుండు, ప్రపంచంలో అతి పురాతనమైన భాష ఏదని చెప్పేసి. అరే సంస్కృతం కాదురా భయ్, సంస్కృతము తమిళ్ కాదు, సంస్కృతం. ఆ భాష నుండి వచ్చినయే ప్రతి ఒక్క భాష. వీటిలో అన్నిట్లోకి అతి అద్భుతమైన భాష ఏంటంటే తెలుగు అని చెప్పి నిరూపితమైంది. ప్రపంచ భాషలందు కూడా తెలుగు అని నిరూపితం కాబోతుంది. సో సంక్రాంతికి మాదే, టాలీవుడ్దే, దక్షిణాదిదే, బాలీవుడ్ కాదు. బాలీవుడ్ మళ్ళీ బొక్క బోర్ల పన్నట్టే. బాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా పేర్లు లేవు. ఆడ బాలీవుడ్లో 2020లో సంక్రాంతికి ఏం వస్తున్నాయంటే చెప్పుకోవడానికి పేర్లు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కనీసం ఒక 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటే రాబిన్ హుడ్తో మనోడు కూడా వస్తున్నట్టున్నాడు, కొంచెం గ్యాప్తో. పాపం ఇప్పటికీ భయపడి వెనక తప్పుకున్నాడు, రావాల్సింది డిసెంబర్లోనే వెనక తప్పుకున్నాడు. సో బాలీవుడ్ బొక్క బొర్ల పడ్డది. 2025 కూడా టాలీవుడ్దే, దక్షిణాది సినిమా పరిశ్రమదే. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్డే. రామ్ చరణ్, బాలయ్య బాబు, వెంకీ మామ వీళ్ళిద్దరు ఇంకొక విధంగా చెప్పంటే త్రిమూర్తులు అనుకోవాలి. మూడో కన్ను తెరుస్తున్నారు. సంక్రాంతికి అతిపెద్ద సంక్రాంతిని ఇవ్వబోతున్నారు. హ్యాపీగా అందరూ మొత్తం అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అనమాట. నేనైతే మ్యాక్సిమం కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ కోటేస్తా. ఉర్రు తొలగించాలి, రక్తం పొంగించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అంటే బాలయ్య బాబు కొట్టేస్తా. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని అన్ని కష్టాలు మర్చిపోయి చూడాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే వెంకీ మామకి జై. ఇంకోటి అండి, ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లెక్సీ టాప్ లో నుంచి ఉంది, అతి పెద్దదంట, 256 అడుగులు సంథింగ్ ఏదంటున్నారు, ఇప్పటివరకు లేదంటున్నారు. సో రికార్డులు ఖచ్చితంగా అది వరల్డ్ వైడ్ రికార్డ్ అంటున్నారు. సో దీన్ని చూసి ఫ్యూచర్ లో
ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఇంకా ప్రయత్నం చేస్తారు. 300 పోతది, 400 కూడా పోతది. సో ఈ నెక్స్ట్ ఇయర్ లో మనకు దసరాకి ఏమైనా పెద్ద సినిమాలు వస్తే అప్పుడు చూపిస్తారు. ఇంకా ఏ ఫ్యాన్ అయితే ఉంటారో మళ్ళీ చిరంజీవి ఫ్యాన్ కానీ, ఇంకా లేదంటే బాలయ్య బాబు అయితే సంక్రాంతికి ఒకటి కాబట్టి దసరాకి రాకపోవచ్చు. వస్తే అన్నయ్య చిరంజీవి అనేది రావచ్చేమో. ఇంకా 2-3 సినిమాలు ఉంటున్నాయి పెద్ద ఈ దసరాకి. సో అప్పుడు వాళ్ళు ఇంకా మేమని చెప్పి పోటీ, ఆఫ్ కోర్స్ పోటీ ఉంటేనే మంచిది. మన వాళ్ళకు మనం పోటీ పడి మనం గెలుచుకుంటేనే ఆ పక్కన ఉన్న బాలీవుడ్ అయినా ఇంకా ఏ వుడ్లో అయినా భయపడాలి. అరే వాళ్ళే అంత పోటీ పడుతున్నారంటే మన మీదకి వచ్చే టైంలో ఇంకెంత పోటీ పడతారని చెప్పి వాళ్ళకు వణుకు పుట్టాలి. మనని మించిన సినిమా తీయాలంటే వాళ్ళకు భయం కలగాలి. సో మన వాళ్ళు పోటీ పడాలి కానీ ఆహ్లాదకరంగా ఉండాలి. కొట్టుకునే విధంగా, తిట్టుకునే విధంగా వాడు నా ఫ్యాన్స్ వీడి నీ ఫ్యాన్స్ అని ఇటువంటి గొడవలకు దారి ఇవ్వద్దు. మన పరువు మనం తీసుకోవద్దు అనేది కోరుకుంటారు అనేది. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ జరిగింది కదా, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవడం జరిగింది. దాని గురించి డైరెక్ట్ గా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఒక విధంగా మంచిగా చెప్తున్నాడు ఆయన కూడా. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతిలో పెరిగిన పిల్లలు వీళ్ళు. సో మేము చేసే పనులు మేము చేస్తున్నాం కానీ ఇలా చిల్లరగా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి అని చెప్పేసి ఒక విధంగా హింట్ ఇచ్చాడు. మంచిదా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒకప్పుడు స్వయం కృషితో అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఆయన ఈరోజు మెగాస్టార్ గా అంతకన్నా పెద్ద పేరు ఉంది భయ్యా. అది పిలవటానికి బాగలేదని పక్కకు పెట్టారు అంతే. మెగాస్టార్ కన్నా పెద్ద పేరు ఉన్నది చిరంజీవికి ఆల్రెడీ వచ్చింది. ప్రపంచంలో ఎవరికి రాలే, సూపర్ స్టార్లు మెగాస్టార్ల వరకు వచ్చి ఆగినాయి. మెగాస్టార్ కన్నా మించిన పేరు ఉన్నది, అవార్డు కూడా ఇచ్చారు. మనం పిలుచుకునే ఫ్యాన్ లాగా. అది పిలవడానికి బాగాలేదని చెప్పి పక్క పెట్టారు కానీ అంతకు మించిన మెగాస్టార్ రాబోడు. అమితాబ్ బచ్చన్ చూసుకుంటే ఇక్కడ మన చిరంజీవి అన్నయ్య. ఇంకా తమిళనాడులో అయితే కమల్ హాసన్ ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు. సో మెగాస్టార్ కొడుకు అయినా అల్లుడైనా అంతా ఒకటే కుటుంబం కాబట్టి మనం ఏదో చిల్లర తొందరపడి నోర్లు అనవసరంగా టాపిక్ వాడేసి అనవసరంగా డైలాగులు కొట్టేసి వాళ్ళ మధ్యన గొడవలు పెడుతున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు. వాళ్ళు వెనకైనా ముందైనా వాళ్ళు కలిసి ఉంటారు. మనని కూడా కలిసే ఉండమని అంటున్నారు కానీ మనం ఫ్యాన్స్ అని చెప్పి రెచ్చిపోయి మనం గొడవ పెట్టుకుంటున్నాం. వాళ్ళని విడదీసే ప్రయత్నం మనం చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. లేదురా బాబు మనం విడిపోతున్నాం, వాళ్ళు బాగానే ఉంటారు. మనం బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్నాం, వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. సో గొడవలకు తావివద్దని అయితే నేను కోరుకుంటున్నా. అల్లు అర్జున్ చేసిన విషయంలో అఫ్ కోర్స్ ఆయన ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్నది ఏమో. ఎందుకంటే చాలా హ్యాపీగా నవ్వుతాడు, ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతాడు. సో ఆ మూమెంట్లో ఏంటంటే చిన్నోళ్ళలాగా మారిపోతున్నాడు. సో చిన్నోడికి పెద్దోళ్ళు చెప్పడంలో తప్పులేదు. అఫ్ కోర్స్ పెద్దోళ్ళే అప్పుడప్పుడు మాట తూలుతారు. సో చిన్నోడు మాట తూలటంలో తప్పలేదు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పుష్ప 1 వచ్చినప్పుడు కూడా నేను స్టార్టింగ్ నుంచి అన్నయ్య మెగాస్టార్ అభిమానే, మెగా ఫ్యామిలీ అభిమానే. అందరూ వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళ అభిమానికి అందరిని అభిమానిస్తాను. పుష్ప 1 వచ్చినప్పుడు నేను కూడా హెయిర్ కట్ చేసుకొని పుష్ప 1 అని సినిమా థియేటర్ కూడా రచ్చ చేసిన. సో ఈసారి పుష్ప 2కి ప్రిపేర్ చేసుకున్నా. ఐమాక్స్లో థియేటర్లో సినిమా వేయలే, అలిగి పేరు కూడా కట్ చేసుకోలే. ఇప్పటివరకు నేను థియేటర్లో చూడలే. వేరే విధంగా ఒక సోర్స్ దొరకడం వల్ల ఆడ చూశాను. సో ఖచ్చితంగా పుష్ప 2 మళ్ళీ చూస్తే. ఇప్పటికే నా రూమ్మేట్ నాతో రెగ్యులర్గా ఉండే అతను 3 సార్లు చూసాడు భయ్య. ఒక ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడని, ఒక ఫ్రెండ్ హాస్టల్ నుంచి వచ్చిన 3 సార్లు చూసాడు. ఏమున్నది కాక అంటే, అరే అన్న నువ్వు పోతే కోసుకొని వస్తామేమో బయటగా అని అంటున్నాను. ఎందుకంటే నేను నాతో పాటు ఉంటే రూమ్ లో అబ్జర్వ్ చేస్తాడు అనమాట. ఏందన్నా నేను ఎవ్రీడే చూస్తున్నా, ఫోన్లో ఎవ్రీడే చూస్తున్నా నేను సినిమాని. ఆయన థియేటర్కి వెళ్ళి చూస్తుండే. ఎందుకంటే థియేటర్లో ఐమాక్స్ లో చూడలేదన్న బాధతో నేను థియేటర్కి వెళ్ళి చూస్తలేను. సో డిసెంబర్ 31 కానీ 1 కానీ థియేటర్కి వెళ్ళి చూడబోతాను నేను. థ్యాంక్ యూ అండి.